ఆరాధనా 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 ఆరాధనా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అందరు చెప్పడంలా హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వరకు ప్రార్థన చేసుకొని ప్రారంభించబడిన ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధన పాటల ద్వారా కీర్తన గ్రంథంలోని 114వ కీర్తన ధ్యానం చేసుకున్నట్టు ద్వారా, తదనంతరం స్తుతి ఆరాధనలో పరవశించడం ద్వారా నడిపించబడ్డాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్న సమయంలో, వాక్యమును ధ్యానం చేసుకోవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నారు, వాక్యమే దేవుడై ఉన్నారు. కనుక వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఈరోజు మనకు దేవుడు ఏమి భరోసా ఇస్తున్నారు, ఏమి హెచ్చరిస్తున్నారు, మనలో ఉన్న లోపాలను ఎలా సరిదిద్దబోతున్నారో ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా వాక్య పరిచర్య నడిపింపు నిమిత్తము మీలో ప్రేరణ కలిగిన వారు ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయగలరా? ఇంతవరకు తండ్రి మాతో ప్రభా మీరు నడిపిస్తున్న దానం స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ దైవచనుడు నిలబడిపోయి తండ్రి నాయన తండ్రి ఆ బిడ్డ మాతో మాట్లాడుకోవచ్చుగా తండ్రి. ఆ బిడ్డను నీ తిరుగుచాటును మరుపరచుకొని తండ్రి నాయన ఆ బిడ్డను నోటు బూరవలె వాడుకొని తండ్రి మీరే మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. మీ కృపాని కనికరము ప్రభా పాయడలో చూపించండి తండ్రి. మీరు చెప్పబోయే మాటలు ప్రభా మా హృదయాల పలుపు మీద రాసుకొని ప్రభా అనుదినము ధ్యానించే బిడ్డల వల్ల మేమందరం ఉంటాం. సహాయం దయచేయండి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాజ మందిరానికి, ఈ సన్నిధికి కూడి వచ్చిన దేవుడు నాకు అప్పచెప్పినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి వాక్యములోనికి మనము ప్రవేశించక ముందు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినముగా ప్రపంచమంతా ఆచరించుకుంటున్నటువంటి సమయం ఇది. అదేమిటో మీరు చెప్పగలరా? ఏంటమ్మా? ఈరోజు మదర్స్ డే అంటే తల్లుల దినమా అంటే కొన్ని మాటలు ఇంగ్లీష్లో తెలుగులోకి వస్తే ఇలాగ వస్తాయి. కానీ ఈరోజు ఏంటంటే మాతృమూర్తుల దినోత్సవం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కృపలో ఇప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా దీవించబడి సన్నిధికి ఎండను కూడా లెక్క చేయకుండా, ఈరోజు పెద్ద ఎండ లేదులేండి, ఉన్నా మీరు వస్తారు నాకు తెలుసు. అటువంటి ఆసక్తి కలిగినటువంటి తల్లులారా, మీ అందరికీ మా శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటున్నాను. తల్లులు కాబోతున్న బిడ్డలారా, యవన కుమార్తెలారా, మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మామూలు కాదు. దేవునిచే సృష్టించబడిన సృష్టి మీరు. ఆదాముకి సాటి అయిన సహాయముగా ఒంటరివాడిగా ఉండడం చూచి, ఓ నో, అరే చీమకు కూడా ఒక జోడి ఉంది, దోమకు కూడా జోడి ఉంది, నా కుమారుడికి లేదని ఎక్కడి నుంచో మమ్మల్నన్నా వరద మట్టిలోంచి పిసికి తీశాడు. మిమ్మల్ని స్వచ్ఛమైనటువంటి గట్టి
ఎముకలోంచి తీశారు. ఎముక, అందుకని మీరు అంత గట్టిగుంటారు మనుషులు. చెప్పడానికేమో మేము చాలా బలహీనం అన్నయ్య అంటారు, కానీ ఒక్క చూపుతోనే కంట్రోల్ చేయగలిగిన శక్తి దేవుడు మీకు ఇచ్చాడు కదన్నా. కృష్ణారామన్ అంతే కదా మన పరిస్థితే. మంచిది, తలూపాడు. మంచి తల్లులారా, మరి ఆన్లైన్లో ఉన్న తల్లులారా, మీకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం అభిషిక్తులు చేయకూడదు కనుక శిరస్సు వంచి మీకు వందనాలు తెలియజేస్తూ, ఐ బ్లెస్ యూ ఆల్ మదర్స్ ఇన్ ద వరల్డ్. మన సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లి దీవించబడును గాక. మంచిది ప్రియులారా, ఈరోజు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, నీ యొక్క పరిచర్యను లేదా నీ భక్తిని తగిన సమయంలో జ్ఞాపకము చేసుకున్నవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ భక్తిని, నీ పరిచర్యను జ్ఞాపకము చేసుకున్నవాడు మన దేవుడు. చూడండి, ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. ఇంకా వదలడాలా. యేసయ్య నిజంగానే పుట్టాడా, ఆయన చనిపోయాడా, ఆయనకి ఎంత వేకులు కొట్టారా, మీరు చేసుకునే వాళ్ళు చేసుకుంటా పోతామండి. కానీ నీ భక్తి, నా భక్తి అటువంటిది కాదు. నీవు నేను ఆశీర్వదించబడాలన్న ఉద్దేశము ఎవరికి ఉంది? మన దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరంట? నువ్వు నేను ఆశీర్వదించబడాలని ఉద్దేశము, ఒక తలంపు, ఒక ఆశ, ఒక ప్రణాళిక మన దేవునికి ఉంది కనుక సరైన సమయానికి, సరైన స్థలానికి నువ్వు నడిపింపబడ్డావు. నిజమని చెప్తే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మంచిపరచు. ఈ స్థలంలో నువ్వు ఉన్నావు అంటే డెఫినెట్గా ఆయన కృపలో, ఆయన మైండ్లో ఏముందంటే, నా బిడ్డ ఆశీర్వదించబడాలి, నా కుమారుడు ఆశీర్వదించబడాలి. ఈ యొక్క దేవుడి ప్రణాళిక మనకంట గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చిందంట. చూడండి, పాత నిబంధనలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి పాత నిబంధన, అందులో సౌలు పాలనలో ఫిలిస్తీయులకి, ఇజ్రాయేలీలకి అస్సలు పడేది కాదట. ఏంటండి? సౌలుకి అంటే ఇజ్రాయేలీలకి, ఫిలిస్తీయులకి అస్సలు పడేలేదు కాదు. వాళ్ళు అంటే యుద్ధానికి వచ్చేసేవాళ్ళు, ఇజ్రాయేల్ మీదకి సవాలు విసురుతూ ఉండేవాళ్ళు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒకటి రానే వచ్చింది. అది ఏనాడంటే, గొలియాతు సవాలు విసిరే దినం. ఈ గొలియాతు గాడు ఏమన్నా మామూలు మనిషా? మామూలు మనిషి అనేవాడు ఎంత పొడుగుంటాడమ్మా? ఒక 6 అడుగులు ఉంటాడు. వాడే కరెక్ట్ సైజ్ అంటాం. 7 అడుగులోడు ఉంటే అబ్నార్మల్ హైట్. ఏందమ్మా మనిషి అంటే ఇట్టు చూడాలి, కానీ ఇట్టు చూడటం ఏంటి? 7.5. మా మాధవం అప్పుడు ఇటు చూసుకుంటుంది, ఏమో నా హైట్ ఎంతో అన్నా, నా పంప ముంచావు కదన్నా అని. మా రాగా మాత్రం మంచి ఆజానుబాహుడు. మా మాధవం పెట్టనే కొంచెం తల్లి పోలికవు నాకులాగా. మా నాన్నగారు 6 ఫీట్ ఉంటారమ్మా. మరి నేను లేనంటే మా తల్లి నన్ను మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, తల్లి పోలిక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ గొలియాతు రండిరా చూసుకుందాం, మీరందరూ అక్కర్లేదు, మేమందరం అక్కర్లేదని దుర్భాషలాడుతూ, భయంకరంగా సవాలు విసురుతూ, ఛాలెంజ్లు చేస్తున్న సమయంలో సౌలుతో సహా, అంటే రాజు, యెహోవా తండ్రిచే ఇజ్రాయేలీయులకు మొట్టమొదటిగా రాజుగా అభిషేకించబడిన సౌలు సైతం వాడి పర్సనాలిటీ చూసి, వాడి వేదక మనం పోతే కంకర్రాళ్ళు నవిలినట్టు నవిలేస్తాడు రీడని భయపడుతున్న సమయంలో అన్నలను చూద్దామని ఆ సమయంలో ఎవరు పోయారు అక్కడికి? దావీదు వెళ్ళాడు. వెళ్ళి ఆ పరుషమైన మాటలు, దేవుని బిడ్డలను ఛాలెంజ్ చేయడం,
దేవుని బిడ్డలను తుస్కారంగా అంటే అవమానపరంగా మాట్లాడటము సహించలేకపోయాడు. రోషగాడైపోయి వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు పర్మిషన్, ఎందుకంటే నీ పర్మిషన్ కావాలి, వాడు సవాల్ చేస్తున్నాడు, నేను వెళ్ళి వాడిని ఓడిస్తా. ఓడించడం కాదు, వాడిని చంపేస్తా రాజా, నాకు పర్మిషన్ అంటే. ఫస్ట్ రాజు సౌలు, నానా కుమారుడా నువ్వు చిన్నవాడివురా, వాడేమో యుద్ధ నైపుణ్యము తెలిసిన వాడు, బలాఢ్యుడు, నువ్వేమో పసివాడివి, యవ్వనవస్తుడివే. మా ఇప్పుడు ఒక 18 ఏళ్ళు అనుకుందాం, పురుష లక్షణాలు ఉంటాయి కానీ లేత గడ్డం, లేత మీసాలు అలా ఉంటారు కదా. ఆయనకి ఎప్పటికే 6 ప్యాక్స్ వస్తాయా? ఈ మధ్య సినిమాలు చూసి 15 ఏళ్ల నుంచే మొదలు పెడుతున్నారంట 6 ప్యాక్స్. అలాంటి వాళ్ళు ఎవరైనా నువ్వు పెడుతున్నావా? ఇంకా అసలు ఎదగకుండా అయిపోతావు, అట్లాంటి చేయబాక. సో పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళి యుద్ధం చేశాడు కదా. మన పాత సినిమాల్లో ఎన్టీ రామారావు కత్తి తీసుకుని టింగ్ 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 50 మంది ఉంటారు. ఇదేమో ఒక రేకు ఉన్నట్టు ఉంటుంది కత్తి, ఇట్లా అంటాడు, అంట పడిపోతారు వాళ్ళంతా. అలా యుద్ధం చేశాడా గొలియాత్ తోటి. ఎన్ని దెబ్బలకు చంపేశాడు? ఒకే ఒక దెబ్బ, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకే ఒక దెబ్బతో రాజుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని చంపవతల పడేశాడు. చనిపోయిన తర్వాత అన్నిటికీ ఆవేశం, మీకు అన్నిటికీ ఆవేశం. అది ఏమని చేశారు? అరే సౌలు చక్రవర్తి కదా, సౌలు రాజుకు 10,000 మంది, దావీదుకు 1000 మంది అనాల్సింది. దావీదుకు 10,000 మంది, సౌలుకు 1000 మంది కూలీలు అని డాన్సులంట, గీతాలంట. అంటే ఒక రంగా ఆలోచిద్దాం, దేవుడు అట్లా చెప్పలేదు కుళ్ళుకోమని. అన్నా ప్రకాశన మనం చెప్తాం, మనం కడుపు మంటదా రాజుకి? ఒరే నేను వీడికి పర్మిషన్ ఇచ్చి ఏదో చేస్తే వీడికి 10,000, నాకు 1000. ఇంకక్కడి నుంచి విషపు చూపులు చూడడం మొదలుపెట్టాడు. ఎవరు? సౌలు మహారాజు. ఎవరిని? దావీదుని. అప్పుడు ఆ సంభవం జరిగినప్పుడు, అంటే గొలియాతుని చంపినప్పుడు ఒకతను దావీదును చూశాడు. ఎవరయ్యా అంటే ఆయన యోనాతాను. యోనాతాను ఎవరయ్యా అంటే సౌలు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రాజు యొక్క కుమారుడు యోనాతాను ఆ ధీరత్వాన్ని, ఆ శూరత్వాన్ని, అసలు ఆ పర్సనాలిటీని చక్కగా ఉంటాడంట మా దావీదు. అందగాడట ఆయన. దేవునిచే అభిషేకించబడిన వారు ఎవరైనా అందగాళ్ళగానే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ అందం చూసి స్నేహం చేశాడట యోనాతాను దావీదుతో. ఎంతగా స్నేహం చేశాడయ్యా అంటే, ఇక మామూలు ఒక ప్రియురాలు ప్రియుడు ప్రేమించుకుంటే ఉంటుంది, అంటే అంత ప్రేమ. అంటే నేను అనేది ఐఎమ్ నాట్ దాన్ని ఏదో కాంట్రవర్సీ చేయట్లేదు. మీరు వెంటనే వీళ్ళేమన్నా తేడాగాళ్ళ అనుకోబాకండి. ఎంతంటే ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మ స్టూడెంట్స్, రోజు కలుసుకోవాలి వాళ్ళిద్దరు. అప్పుడు దాకా అక్కడ కలుసుకొని మాట్లాడుకొని ఇంటికి వెళ్తుంది ఆమె. ఇంటికి వెళ్ళంలోనే చేరావా ఇంటికి, ఫోను. ఇదేంటంటే అవతల వ్యక్తి మీద ఏర్పడిపోయినటువంటి ఆ పాజిటివ్నెస్. అంటే ఇక ఆమె గురించి కానీ అతని గురించి కానీ ఏం చెప్పినా ఇక నమ్మరు. అది ప్రేమ. అంతగా దావీదు కూడా రాజుగారి కుమారుడు అని చెప్పి బాగా అతన్ని స్నేహంగా ఉంటూ వచ్చాడు. నేనేం చెప్పాను? దావీదుకు 10,000 మంది, సౌలుకు 1000 మందిగా అన్నాడా? అక్కడ నుంచి ఈయనకి కడుపులో ఎసిడిటీ స్టార్ట్ అయిందా అంటే ఆయనకి ఒక డైజిన్ మాత్రలు వాడాల్సిన సమయం ఏర్పడింది. ఎవరికి? సౌలు మహారాజుకి. దాని తోడు పక్కన కూడా ఎగయడం మొదలుపెట్టారు రాజుగారికి. ఆ సమయంలో సౌలు మహారాజు
దావీదును చంపేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎంత దారుణం కదా! దేశము ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఫిలిస్తీయులు వీళ్ళని శాశ్వతంగా స్వాధీనపరుచుకొని బానిసలుగా చేసుకునే పరిస్థితుల్లో గొలియాత్ అనే వ్యక్తిని ఒక్క దెబ్బతో చంపినటువంటి దావీదుని జీవితకాలమంతా ఒక కృతజ్ఞతా భావంతో, నా కుమారుడా, నా దేశాన్ని నువ్వు కాపాడావు, నా ప్రజలను కాపాడావు, నువ్వురా బిడ్డవంటే అని వెతుకుంటూ పోవాల్సింది పోయి చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే దావీదు సౌలు గారికి ఏమైపోయాడు? అల్లుడయ్యాడు. అల్లుడు వాగ్దానంలో ఒక వాగ్దానం కదా, వాడిని కానీ ఎవడం కొడితే నా అర్ధరాత్రి ధ్యానిస్తాను, నా కూతురించి పెళ్లి చేస్తాను. పాత రోజుల్లో సినిమా ఈ కథల్లో ఉండేది, చందమామ కథల్లో. అలాగే ఈయన కూడా వాగ్దానం చేశాడు కాబట్టి కూతురినిచ్చి పెళ్లి చేసి ఇప్పుడు అల్లుడిని చంపాలని ప్రయత్నం చేస్తుంటే, తండ్రికి వ్యతిరేకమైనా సరే ఈ ఆయన పేరేమన్నాను, యోనాతాను ప్రతి సమయంలో దావీదుకు దగ్గరగా వెళ్ళిపోయి, మా నాన్న పలానా ప్లాన్ వేశాడు, దావీదా తప్పించుకో నా స్నేహితుడా, ఇంకోసారి నీకోసం ఇక్కడ మాటు పెట్టారు, నువ్వు ఆ రూట్లో రాబాక. ఎన్నిసార్లు యోనాతాను దావీదుని ప్రాణాన్ని కాపాడాడంటే లెక్కలేనన్ని సార్లు. ఇక ఒకసారి తరిమితే అడవిలోకి పారిపోయాడు దావీదు. సౌలు తరిమితే అప్పుడు కూడా రహస్యంగా అడవిలో వీడికి నా స్నేహితుడికి భోజనం ఎక్కడిది అని అక్కడికి పోయి భోజనం పదార్థాలు కూడా అందజేశాడట. నిజంగా అటువంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు కదా ఈ రోజుల్లో. ఎవరికైనా మీకున్నారా అలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉంటే కొస్తా మీ చేయి చూపిస్తారా? నాకున్నాడు. తల తీసి అక్కడ పెట్టరంటే పెట్టేస్తాడు. వాడి పేరు చాలాసార్లు చెప్పారు. వాడి పేరు ప్రభుదాస్. నేను చెయ్యెత్తమనింది ఇలాగా, నేను ఎలా ఎత్తాను, పద్మమ్మ నేను ఎలా ఎత్తాను చెయ్యి, అది మీకు కూడా ఉంటే నేను సంతోషిస్తా. ఒక్కటి చాలా చిన్నగా లేపుతున్నావు కుట్టి, కానీ ఉండడానికి ఒక మంద స్నేహితులు ఉన్నారు నీకు కదా. నేను చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నీకు. అందుకని కొంచెం డౌట్ఫుల్గా, మామయ్య అదా పూజితానా, అదా నిద్రలో లేపు అడుగు నీ ప్రాణ స్నేహితుడు ఎవరు? ప్రభుదాస్ గాడు కదమ్మా. ఇందిరమ్మా నీకు తెలుసు కదా వాడు నాకు ఎంత గట్టి. సరే, ఒకానొక రోజు యుద్ధంలో సౌలు చనిపోయాడు, ఆయన కుమారుడు యోనాతాను కూడా చనిపోయాడు. అంటే చంపేశారు శత్రువులు, ఖతం, నరికేశారు. మరి సౌలునైతే నరికి ఆ తలకాయ తీసుకెళ్ళి వాళ్ళ కోట గుమ్మాన్ని కట్టుకున్నారంట. బాడీని అక్కడ పడేసి. సరే, అది వేరే చరిత్ర, ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ఇంతగా ప్రేమించినటువంటి యోనాతాన్ అనే స్నేహితుణ్ణి శత్రువులు చంపేశారు. సౌలు మహారాజు. సౌలు తర్వాత ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగానికి అభిషేకించబడినటువంటి వాడు ఎవరయ్యా అంటే రాజుగా దావీదు. దావీదు ఆటోమేటిక్గా రాజు అయిపోయారు. అమ్మ రాజు అవ్వగలోనే ఎందుకమ్మా రాజు దాకా ఎందుకమ్మా? మన పేటలో కార్పొరేటర్ గారు అని ఒక ఆయన ఉంటారు. కొంతమంది నోరు తిరిగా కార్పెంటర్ గారండి అంటుంటారు. అది కార్పెంటర్ కాదునైనా కార్పొరేటర్ అనండి. చేత కాకపోతే మీరు నోరు పూసుకొని అయ్యగారు అనండి. కార్పెంటర్ అంటే ఆయన బాధపడతాడయ్యా. ఒకసారి ఇలాగే వేదిక మీద కార్పొరేటర్ గారిని పిలిచి సన్మానం, ఆయన గెలిచాడని. చూడండి, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ ప్రజలారా, ఈ విధాన మన కార్పెంటర్ గారు గెలవడానికి మీరంతా ఓట్లు వేయబట్టి అన్నాడంట. ఆయన సిగ్గుతో తల దించుకొని ఈడవడరా నన్ను కార్పెంటర్ అంటాడని. సో తల్లులరా, కార్పెంటర్ కాదు కార్పొరేటర్.
కార్పొరేటర్గా ఎన్నికైన వాడిని అసలు పట్టగలమా మనం? ఎన్నికైన నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది? వీర ఉత్సాహంతో ఆ పేటంతా జడ్జినక అనుకుంటా. ఇక చూసుకో, ఆ ముందు ఎగిరే వాళ్ళంతా మన పిల్లకాయలే. ఎవరు? క్రిస్టియన్ పిల్లకాయలు. ఇలా అంటున్నానని మీరేమనుకోవాకండి. కాదు అంటే ఖండించండి నన్ను లేచి. ఏమి నువ్వు ఇలా అంటున్నావు? మన క్రిస్టియన్ పిల్లకాయలంతా అలా ఎగురుతారా అంటే ఎగురుతారు. నేను చూశాను, చూస్తూనే ఉన్నా. ఇక మీరు మారరు రాయుళ్ళు. అందరని నేను అంటలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్. కానీ సింహాసనం ఎక్కిన వెంటనేనట దావీదు మహారాజు ఒకే ఒక మాట అడిగాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 'సమూయేలు రచించిన 2వ గ్రంథం 9వ అధ్యాయము చూసినట్లయితే మనం మొదటి నుంచి చూద్దాం. మైక్ పెట్టుకొని చదవండి తల్లి. చాలమ్మా. ఏమడుగుతున్నాడు? రాజైన వెంటనే యోనాతానును బట్టి, అంటే తన ప్రాణ స్నేహితుడు సౌలు కుమారుడు యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒక బీరకాయ పీసులు అంటాడని ఎవడైనా మిగులున్నాడా? ఎందుకంటే మొత్తాన్ని చంపేశారు, ఇంకెవరు లేరు సౌలు కుటుంబంలో. అప్పుడు చదువమ్మా, కింద చదువు. ఉన్నాడా అని సేవకుడగు సీబాయాను ఒకడుండగా, వీడెవడు? సౌలు కుటుంబంలో సేవకుడంట, పరిచారికుడు. రాజు ఓకే చెప్తానండి. అక్కడ ఈ సీబావు అనేవాడిని ఒకడున్నాడయ్యా, వాడికి తెలుసు యోనాతాను కుటుంబంలో ఒకడు ఎవరున్నారు అనేది, పిలిపించండి వాడిని వెంటనే అన్నాడు. పిలిపిస్తే అతను రాంగలోని రాజు అంటున్నాడు, సీబావు నీవే కదా అని రాజు అడుగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు అప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? చూడండి మా ఎంత మంచి మనసు దావీదు కూడా. యోనాతాను కుటుంబంలో అంటల్లా, సౌలు కుటుంబంలో. సౌలు ఎవరు? దావీదును చంపేసి నరికేసి నాశనం చేయాలనుకున్నవాడు. యోనాతాను ఎవరు? దావీదు క్షేమం కోరినవాడు. అయ్యా, యోనాతాను కుటుంబంలో ఎవరన్నా బతుకున్నారా అని అడగకుండా సౌలు కుటుంబంలో అంటున్నాడు. చదవమ్మ, కిందకి చదువు. అడుగగా ఏంటదమ్మా? ఏంటది? లోదేబారు కదా. యోనాతాన్ కాదమ్మా, యోనాతానుకు కుంటిగాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. చదవమ్మా. అతడెక్కడున్నాడని రాజును అడగగా, సీబా చిత్తుకించుము ప్రభువా, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుష్యులను పంపి లోదేబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మకీయేరు ఇంటి నుండి అతనిని రప్పించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, దావీదు నీకులాగా నాకులాగా మామూలు మనిషే. ఆయనకున్న ఆ కృతజ్ఞతతో కూడినటువంటి మనసు, శత్రువులకు కూడా ఉపకారం చేయాలి, మిత్రుల కంటే ఇక మహా ఉపకారం చేయాలి, నాకు ఉపకారం చేసిన వారి కంటే ఇక ఎప్పుడు అయినా సరే ఉపకారం చేయాలన్న
భావన కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఎవరు? దావీదు. ఎందుకని? యోనాతాను అంతగా అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడాడు కనుక. రాజు అయిన వెంటనే ఆయన సౌలు కుటుంబంలో, అంటే సౌలు కానీ అతని కుమారుడు యోనాతాను కానీ లేకపోతే వారి కుమారులు కానీ ఇంకా ఎవరైనా, నేను సహాయం చేయాలయ్యా, యోనాతాను మామూలు సహాయం చేయలేదయ్యా, నాకు యోనాతాను నేను మరిచిపోలేనయ్యా, నన్ను నా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేకుండా చేయాలని సౌలు ప్రయత్నం చేసినప్పుడు కూడా తండ్రిని ఎదిరించి నన్ను కాపాడాడయ్యా, కనుక నేను అతనికి ఎవరికన్నా మిగిలి ఉంటే, శేషించిన వారు ఉంటే నాకు చెప్పండి అయ్యా అని ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఒక ఆయన దొరికాడు. ఎవరు అతనంటే యోనాతాను కొడుకే. కానీ ఎక్కడుంటున్నాడు? ఒక పనివాని ఇంట, ఒక సేవకుని ఇంట ఎక్కడో మారుమూల బ్రతుకుతూ ఉన్నాడు. అతన్ని తీసుకురండి అయ్యా అంటే వెంటనే తీసుకొచ్చారు. ఈ యొక్క దావీదు ముందు నిలబెట్టగానే మెఫీబోషెతు, అతని పేరు ఏంటంటే మెఫీబోషెతు. ఏంటమ్మా? మెఫీ, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి మీరు, 9వ 6వ వాక్యంలో ఉంటుంది. అతని పేరు మెఫీబోషెతు. కొంచెం ఏదో కన్ఫ్యూజన్గా ఉన్నా నేర్చుకోండి మాటలు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. మెఫీబోషెతుకి ఏమి లేవు? కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, తిరిగిపోయి కుంటోడంట. రాజు పిలుచుకురమ్మన్నాడు, అనగలోని ఏదో అయిపోయిందిరా నాకు. అందులో దావీదు ఎందుకు తెమ్మంటాడు? మా నాన్న, మా తాత దావీదును చంపాలని ప్రయత్నం చేశాడని మెఫీబోషెతుకి తెలుసు. గజ పడుకుంటా వచ్చి, అయ్యా మెఫీబోషెతు నువ్వేనా అని అడిగితే, అవునయ్యా నేనేం చేయలేదు ప్రభు అంటే, నిన్నేదో శిక్షించాలని కాదు నాయన, ఇదిగో యోనాతాను అనగా నీ తండ్రి నాకు చేసిన దానిని బట్టి నీకు ఏదో ఉపకారం నేను చేయాలనుకుంటున్నాను. నీ తాత అయిన సౌలుకు సంబంధించిన సమస్త భూమి, ఆస్తి, అంతస్తులు అన్నీ నీ హస్తగతం చేస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏంటి? ఒక పనివాడి ఇంట 2 కాళ్ళు కోల్పోయిన కుంటివాడిగా బతుకుతున్నాను నేను, రాజుగా అభిషేకించబడి పాలన చేసి యుద్ధములో మరణించిన మా తాతి రాజుగారికి ఎంత ఆస్తులు ఉంటాయమ్మా? మామూలుగా రాజ్యమే అయింది, కానీ వ్యక్తిగతంగా జగన్ గారు మనకి సీఎం కదా అని రాష్ట్రానికి అంతటికీ ఆయన అధికారి, ముఖ్యమంత్రి. అలాగని ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ నాయంటే ఒప్పుకోరు, చట్టం ఒప్పుకోదు. అలాగే ఆయనకి పర్సనల్గా కొన్ని భూములు ఉంటాయి కదా. అలా సౌలు గారికి కూడా కొన్ని పర్సనల్గా ఉన్న భూములు, ఆ ఇళ్ళు, ఆ బంగారం, అవన్నీ నీకు అప్పచెప్తున్నాను నా కుమారుడా. ఇక అవి నీకు, నీ సంతతి వారు ఎవరైనా ఉంటే వారికి సంక్రమించునుగాక అన్నాడు. అదే కాకుండా ఇక మీదట నీవు అక్కడ పనివాడి ఇంట్లో ఉండొద్దు, నాతో కూడా ప్రతిరోజు నా భోజనం బల్ల మీద నాతో పాటు భోంచేయదు అన్న అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్పుకుంటా వచ్చానంటే, ఒక దావీదు, మనిషి హృదయం కలిగినటువంటి దావీదుకే ఇంత మంచి మనసు ఉండి తనకు చేసిన మేళ్లను బట్టి, లేకపోతే తనకు చేసిన పరిచర్యను బట్టి అంత కృతజ్ఞత చూపించి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు యొక్క క్షేమము కోరి కోల్పోయిన ఆస్తులు తిరిగిచ్చి భోజనపు బల్ల మీద కూర్చొని భోజనం చేసే అధికారాన్ని ఇచ్చిన సంగతి మనం విన్నాం. మరి మనం నమ్ముకున్న యేసయ్య ఎట్టంటాడమ్మా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వదిలేస్తాడా నిన్ను, నన్ను? మర్చిపోతాడా? మర్చిపోయాడు అనుకుంటున్నావు ఇంతకాలం నువ్వు, నేను. ఎప్పుడు అనుకుంటున్నావు? సంతోషంగా ఉన్నప్పుడు అనుకోం, మనకు బోనస్ వచ్చినప్పుడు అనుకోం కదన్నా కృష్ణారావనా?
బోనస్ వచ్చినప్పుడు అసలు మేము కనపడం నీకు. వాడు కనిపిస్తాడు, వాడెవడమ్మా వాడు, ఎలక్ట్రానిక్స్ వాడమ్మా. అది బా ఏం చెప్తున్నారయ్యా నిజంగా. సోలో విజన్ పడిపోతారు ఆడి మీద. ఎందుకు? సంతోషం. మనకు వచ్చింది, మన శ్రమకు తగిన ఒక బోనస్ ఇచ్చారు రైల్వే అధికారులు. కానీ ప్రభు అంట, దేవుడంట, ప్రియమైన సంఘమా, సంఘ బిడ్డలారా, నువ్వు ఈ సంఘంలో నిస్వార్థంగా నువ్వు పరిచర్య చేస్తుంటావు. నువ్వు చీపురు పెట్టి ఊడ్చుంటావు, నీళ్లు పెట్టి కడిగుంటావు. పురుషులైతే కొన్ని పనులు, ఏదన్నా సేవకుడు చెప్పాడు, అయ్యా ఈ ఫ్యాను పనిచేయట్లేదయ్యా, ఒకసారి అది చూడండి, పైకి చూడండి ఒకసారి ఆ సెంటర్లో ఫ్యాను. అది చెప్పి నేను దాదాపు 6 నెలలు అవుతుంది. అవునా కాదమ్మా? దాన్ని బట్టి ఎందుకు చూపించానో అర్థం కాదండి. ఏదా ఫ్యాను? కానీ చెప్పిన వెంటనే స్పందించి మనలో ఎవడైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా కాదు, వీడైనా సరే, యవ్వన కుమార్తెలైనా సరే, సంఘంలో నిలబడతావు చూడు నువ్వు ఒక పరిచయం చేసేదానికి. దాన్ని అంటే ఎప్పుడు మర్చిపోడంటమ్మా. నువ్వు అనుకుంటావు, నేను ఎంత కానుకలు ఇచ్చాను ఆ మందిరానికి, ఎంత సేవ చేశానన్నా, ఎంత పాటలు పాడానన్నా, ఎంతగా ప్రార్థన చేశానన్నా. దేవుడు నా ప్రార్థనలు, నా పాటలు, నా కృతజ్ఞత అర్పణలు, నా యొక్క మొక్కుబడి కానుకలు ఇవన్నీ చూడలేదా? నన్ను జ్ఞాపకం చేసుకోలేదా? ఏమ్మా ఏమైంది నీకు అంటే, ఏందన్నా నా బిడ్డలేదన్నా ఈ పరిస్థితి. వాడు MBA చేశాడు, వాడికి ఉద్యోగం లేదు. ఇదేమో ఇంజనీరింగ్ చేసి కూర్చుంది నా కూతురు, దానికి ఉద్యోగం లేదు. కానీ దీనికి పెళ్లి చేసి పంపిద్దామంటే వచ్చిన సంబంధాలన్నీ పోతా ఉన్నాయి, కానీ దీనికి పెళ్లి అయి సావడంలా. ఇదేనా నేను ఇంతగా మందిరంలో ఇంతగా పరిచయం చేస్తే నాకు దక్కే ఆ యొక్క ఆశీర్వాదం అనుకుంటున్నావేమో? నో. తగిన సమయంలో తప్పకుండా నువ్వు చేసిన ఆ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా, అంటే ఈ పరిచర్యలో ఒక్కొక్కసారి కొన్నిసార్లు నువ్వు చూడకపోవచ్చు నీ అభివృద్ధి. నువ్వు పరిచయం చేశావు ఈ మందిర నిర్మాణంలో, అన్నా కూలోళ్ళతో పాటు మేము కూడా ఇటుకరాళ్ళు మోసామన్నా, ఇసుక తొట్టలు మోసామన్నా. పాత వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు మాకు సంఘంలో పెద్దలు, వాళ్ళు అనేవాళ్ళు, ఏమంటే తారాగారు మేము రైల్వే వాళ్ళు అక్కడ పెట్టుంటే ఇనప కమ్ములు అంటాయి, ఊసలు, అవి లాక్కొచ్చి ఇక్కడ పడేసేవాళ్ళం అంటే. అంటే దొంగతనం కూడా. వాళ్ళు పాపం అమాయకులు అనుకోవాలా, మందిరానికి అట్లాంటి తేకూడదు. కానీ ఏదో చేసామన్నా తృప్తి ఆయనకి. ఇక ఇసుక మోసాము, బండలు మోసాము, చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. నువ్వు సంఘంలో చేసినటువంటి పరిచర్యకు ప్రతిఫలం నువ్వు చూడకుండా నువ్వు దాటుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నీ బిడ్డల్ని చూసినప్పుడు నీ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. తప్పకుండా తప్పకుండా నువ్వు పాటలు పాడావే, హృదయమార ఆరాధన చేశావే, ఏదన్నా సేవకుడు సంఘానికి ఇది కావాలి అంటే నీ దగ్గర డబ్బులు లేవు, ఆ రోజు టక్కమని మెళ్ళో గొలుసుట్టు వేసేసావు, లేదా ఉంగరం తీసావు, కృతజ్ఞత బాక్స్లో పడేసావు, లేకపోతే చెవులుకున్నవి తీసేసి వేసేసావు. లేరా అట్లాంటి వాళ్ళు? అంటే మన బాక్స్లో ఎప్పుడు పడలేదులే, దేవునికి స్తోత్రం. ఎంతో సంఘాల్లో అంతే. ఈ మామూలు కానుకలు వచ్చే సంద ఒక చర్చిలో నేను విన్నాను, ఆ పాస్టర్ గారు చెప్తుంటే, ఏదో అవసరము గురించి ఆయన ప్రకటన చేశాడు. అది కొంచెం ఖర్చుతో కూడిన పనే.
మామూలు కానుకలు, కృతజ్ఞతా కానుకలు కూడా కాదు, మామూలు కానుకలు సంచిలో ఆ రోజు తీస్తే 6 సవర్ల మంగళసూత్రం దాంట్లో ఉందంట. యాక్చువల్గా భయపడ్డారంట పాస్టర్ గారు. అమ్మో ఎవరో అయితే వేసేసారు తల్లి ఆవేశంలోది. మళ్ళా వాడు ఎట్ట అంటాడో తెలియదు, వాడి ఇంట్లో ఆ తల్లికి చిత్రహింసలు పెడుతున్నాడేమో అనుకొని ఎంక్వైరీ చేస్తే ఫలానా ఆమె వేసిందని తెలిసి కనుక్కుంటే భర్తను తీసుకొచ్చి ఇద్దరు కలిసి, మనస్ఫూర్తిగా వేసింది నా భార్య, అది దేవునికి పాస్టర్ గారు, మీకు కాదు, దేవునికి ఆ ఆశీర్వాదము నా మీద నా బిడ్డల మీద ఉండును గాక అన్నాడట. సేవకుడు ఆమేన్ అని చెప్పి ఆశీర్వదించి పంపించాడట. కనుక నువ్వు చూడలేకపోయినా ప్రతిఫలం, నువ్వు చేసిన పరిచర్యకు కానీ, నువ్వు ఇచ్చిన కానుకలకు కానీ, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇన్స్టాంట్, అప్పటికప్పుడు ఈ మంగళసూత్రం వేయాలా, 100 మంగళసూత్రాలు రావాలా. 6 సవర్లు వేస్తే ఏమా ఎన్ని సవర్లు రావాలి మాధవే? 12 100 నా బంగారమా, 600 సవర్లు మొయ్యలేవు, కాడి కట్టిన ఎద్దులాగా అయిపోతావు. విడిచిపెట్టడు. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు. ఆర్పేడోలో మీరు అసలు మీకు పిహెచ్డి డిగ్రీ ఇవ్వచ్చు. ఏమ్మా ఈ పాట రాదా మీకు? ఎందుకు ఆపేశారు? తల్లి ఆయనే పాడద్దు మీరు ఎవరు దయచేసి. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును నిన్ పాలించును. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను విషయంలో దావీదు చేసిన మేలను బట్టి మర్చిపోకుండా కృతజ్ఞతగా ఎక్కడో దీనస్థితిలో ఉన్న ఆ బిడ్డను తీసుకొచ్చి రాజరికపు బల్ల, భోజనం చేసే బల్ల మీద కూర్చోబెట్టేశాడు. నువ్వు నేను నమ్ముకున్న మన దేవుడు యేసయ్య ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది జరగబోయేటప్పటికి ఇక లేదు, నా బిడ్డలకి ఈ ఆశీర్వాద ఫలం అనుభవించే గతి లేదు. దానికి తోడు పక్కనోళ్ళు వాళ్ళు మహా ఎగబడుస్తుంటారు. అవునయ్యా, అతను ఎంత సేవ చేశాడయ్యా ఆ గుడిలో, ఎంత సేవ చేశాడయ్యా. అబ్బా, ఆ గుడి కట్టేటప్పుడు నిజంగా రేయి పగలు ఆ గుడి దగ్గరే ఉండేవాడు, పాటలు పాడేవాడు, కానుకలు పట్టేవాడు. కనుకలు ఆయన కూడా తన సంపాదనలోంచి దశంభాగాలే కాదయ్యా, దశంభాగం కంటే ఎక్కువ ఇచ్చేవాడు కానుక. కానీ ఏం జరిగింది? వాళ్ళ పిల్లలు చూస్తే ఆయనేమో చనిపోయాడు ఏమీ అనుభవించకుండా. వాళ్ళ పిల్లలు చూస్తే దిక్కులేని వాళ్ళు లాగా ఉన్నారయ్యా అని కొంతమంది రెచ్చగొడతారు. అమ్మ, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన అడుక్కు తింటున్నవాడా ధనవంతుడా? అబ్రహాము ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు అనుకుంటా, అందుకని నేను ఆన్సర్ చెప్పడంలా. అబ్రహాము ధనవంతుడా పేదవాడా?
ధనవంతుడు. నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామా, నా కుమారుడా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నీ సంతతిని ఇసుక రేణువుల వలె, ఆకాశమునందున్న నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను అన్నప్పుడు ఇవన్నీ తర్వాత కానీ ముందు ప్రభువా నువ్వు ఎవరివి, అసలు ఇన్స్టాంట్గా నాకు ఇప్పుడు ఏమి ఇస్తావు? బేరం పెట్టాడు అబ్రహాము. నోరు మూసుకొని తట్టాబుట్ట. పక్కన మళ్ళీ ఆమె ఎవరు? శారాయి, ఆ తల్లి. చక్కగా నడిచి వెళ్ళిపోయారు అంతే, దేవుడు చూపించిన. వాళ్ళతో పాటు ఆయన ఒక ఆయన అమ్మడబడ్డాడు, లోతు. అబ్రహాము తమ్ముడు కుమారుడు. సరే రారా అన్నాడు, కుమారుడే కదా. ఈ అబ్రహాము ఆయన మాట విని నడిచిపోయినందుకు ఆయనను దేవుడిగా అంగీకరించి, అంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడక మునుపు ఆయన దేవుడని అబ్రహాముకి తెలియదు. ఏదో ఒక స్వరము వినపడింది, పిలిచిన స్వరము, ఇది సర్వోన్నతుని స్వరము, నేను దీన్ని అనుసరిస్తానన్న ఒక గుడ్డి నమ్మకంతో ఫాలో అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ఒకసారి. చాలమ్మా. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇస్సాకు అబ్రహాము తర్వాత తన మంది మార్బలముతో కలిసి వెళుతూ ఒక దగ్గరికి వెళ్ళాడు. చదువు మా ఇక్కడ మళ్ళీ ఒకటోది గెరారులోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? వెళ్ళాడు. యెహోవా ప్రత్యక్షమై ఎవరికి? ఇస్సాకుకి. జాగ్రత్తగా వినండి ప్రియులరా. నీవు ఐగుప్తులోకి వెళ్ళొద్దు ఇస్సాకు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఉండుము. చాలు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఏ విధంగా ఆశీర్వదించేదను? 12వ వాక్యం చదువు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఏం వేశాడు? విత్తనము. మళ్ళీ చెప్పండి అందరూ, ఏం వేశాడు? విత్తనం అంటే పంట. విత్తాడా? విత్తనము వేసి ఆ సంవత్సరము ఎన్నంతలు? బస్తాలు బస్తాలు తల్లే. ఇందాక మనం అనుకున్నామే 100 కాసులు సవర్లు కాదు. మీరు వెంటనే అసలే మదర్స్ డే, బంగారం గురించి ఆలోచించబాకండి. 100 ఒక్క గింజ వేస్తే 100 గింజలు వచ్చాయంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 100 గింజలు వేస్తే 10,000 గింజలు, 1,00,000 గింజలు వచ్చినాయట. అలా ఆ సంవత్సరము ఏంటంటే, మొదటి వాక్యం చదువు మళ్ళా. మొదటి కరువు గాక మరి యొక్క కరువు. ఆ కరువు ఉన్న సమయంలో ఇస్సాకు వెళ్ళి ఏం వేశాడంట? విత్తనం వేశాడంట. ఎంత నవ్వుంటారు కదమ్మా ఆ దేశ గెరారు వాళ్ళు. ఎవడు రీడు? రే రే పండుగ, ఎవడు రీడు? ఎక్కడి నుంచి వచ్చాడు రీడు? ఏంటి రీడు? కరువుతో చస్తుంటే వీడు పొలం దున్నుతున్నాడేంట్రా, విత్తనాలు వేస్తున్నాడేంట్రా అని హేళన చేసి ఉంటాడు. హేళన చేసింది ఇస్సాకునైనా
అక్కడ పంట పండకపోతే అవమానం ఎవరికి? ఇస్సాకు నమ్మిన అబ్రహాము దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడంటే నూరంతలా ఫలం ఇచ్చాడు. అదే కాదు కారణం. ఇది ప్రాముఖ్యమైన మాట, వినండి జాగ్రత్తగా. దేవుడు అవమానించబడగలని ఆ కారణం కాదట ఇస్సాకుని ఇలా చూస్తే ఇస్సాకు కనపడేవాడు కాదంటమ్మా దేవుడికి, అబ్రహాము కనపడేవాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అబ్రహాం ఎవరమ్మైనా విశ్వాసులకు తండ్రి. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. ఒక్క కొడుకుని అబ్రహామా దహన బలిగా అర్పించంటే హల్లెలూయా స్తుతి మహిమా చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అనుకుంటా వెళ్ళి కన్న కొడుకుని బలిచ్చేదానికి కత్తెత్తినోడు. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నామే, ఆ సంఘంలో ఎంత పరిచయం చేశాడయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అభివృద్ధిలో ఉన్నవారైతే మీ భక్తిని బట్టి కాదు మీరు అభివృద్ధిలో ఉన్నది. మీరు మంచి ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారంటే అనుకుంటున్నావేమో, హేమంత్ నా భక్తి అనుకుంటున్నావేమో. నీ భక్తి నీ విశ్వాసాన్ని బట్టి కాదు. రాజేష్, మంగళగిరిలో మంచి సైట్ కొన్నాను, విజయవాడలో బేరం పెట్టాను ఒక ఇల్లు. నీ భక్తి వల్ల అనుకుంటున్నావేమో. తప్పకుండా దేవుడు మీ ముఖాలు చూచినప్పుడు మీ ముఖాలు కాదంటయ్యా కనపడింది. మీ పితరులు మేబీ మీ తండ్రి అయి ఉండొచ్చు, ఆయన కూడా మీకులాగా అర్రాకొర్రా భక్తి చేసినోడైతే వాళ్ళ తండ్రి అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ తండ్రి అయి ఉండొచ్చు. మీ వంశావళిలో దేవుణ్ణి మెప్పించిన ఒక మహాభక్తుడు ఉండుంటాడు. ఆ భక్తుని ముఖం మీలో కనిపించబట్టి అరే ఫలాని వాడి కుమారుడు కదా, ఓ నువ్వు ఇంటర్వ్యూకి పోతావు, లైన్లో నుంచొని ఉంటావు. నీకంటే మహామేధావులు డాక్టరేట్స్ ఉంటారు అక్కడ, డాక్టర్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు. నీదేముంది? నీది కేవలం ఇంజనీరింగో లేకపోతే మామూలుగా ఎంబీఏనో ఏదో మామూలు. దాంట్లో డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ లైన్లో. కానీ వాళ్ళందరికీ రాని ఉద్యోగము అదే లైన్లో నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఎందుకంటే భక్తి చేసిన, త్యాగం చేసిన, కానుకలు ఇచ్చిన, సమర్పణ భావంతో సంఘములో పనిచేసిన నీ పితరుల యొక్క కవళికలు దేవునికి ఆ సమయంలో నీలో కనిపిస్తాయట. దాని ప్రతిఫలం. అందుకని మన టైటిల్ ఏం చెప్పండి ఒకసారి? నీ భక్తిని, నీ పరిచర్యను తగిన సమయంలో జ్ఞాపకము చేసుకుని దేవుడు మన దేవుడు అనేది ఈరోజు అంశం. ఇక్కడ ఇస్సాకుని బట్టి నూరంతల ప్రతిఫలం ఇవ్వలేదు ఆయనకి. అబ్రహాము కనపడ్డాడట. అలాగే లోతును చూసినట్లయితే లోతు, అబ్రహాము ఇలాగే సాయంకాలం వేళ అలా కూర్చొని ఉంటే దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వాళ్ళు ఎటువంటి స్నేహితులంటే అబ్రహామును దేవుడు అసలు మామూలు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అబ్రహామా, నేను ఈరోజు సాయంత్రం అట్లా పోదాం అనుకుంటున్నాను సొదొమ గొమొర్రా దగ్గరికి. అంటే నేనేం చేస్తాను ప్రభువా, నేను కూడా వస్తాను. అంత స్నేహం ఆయనకి. అలాగే అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏదైనా మరుగు చేయుదునా అన్నాడు. ప్రసాద్ గారు, నువ్వు నేను స్నేహితులు అనుకుందాం స్నేహితుడు కాదా నేను నీకు? కానీ నువ్వన్నా నాకేదో ఒకటి రహస్యం పెడతావు, పసిగాడు చేసిన అల్లరి తొల్లరి పనులు. నేను నీకేదో రహస్యం పెడతా. కానీ దేవుడు అబ్రహాం కంట ఏదే రహస్యం పెట్టేవాడు కాదంట. ఆ పద్ధతిలోనే నేను సొదొమ పోతున్నాను అంటే వామ్మో మనుషులు అనుకుంటున్నాడు అబ్రహాం, ఈయన సొదొమ పోతున్నాడంటే ఏదో ఉంది, వాడున్నాడుగా అక్కడ. ఎవరాడు చెప్పాలి? లోతు.
సొదొమ గొమొర్రాలో అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు అబ్రహాముతో గొడవ వేసుకొని పచ్చగా కనిపించింది సొదొమ గొమొర్రా పట్టణం. మంచినీళ్ళు కనిపించాయి, రంగులు రంగులు, జిగాలు జిగాలు కనిపించింది. అక్కడ వెళ్ళిపోయాడు. అయినా ఈ పెదనాయనికి ప్రేమ తగ్గల. వాడు ఉన్నాడు కదా అక్కడ, దేవుడు వెళ్తున్నాడు అంటేనే ప్రభువా సరే ఏంది పని అక్కడ అంటే, నీకు తెలియదులే, నేను పోయేస్తాను, పోయి పని చేసుకొని వస్తాను, తర్వాత మాట్లాడదాం. అట్ట కాదులే అయ్యా ప్రభా, అసలు ఏం చెప్పు, విషయం చెప్పు, ఎందుకు పోతున్నావు, సొదొమకి ఎందుకు వెళ్తున్నావు ప్రభా ప్రభా అంటే, ఏం లేదు అబ్రాహ్మణు, నీకు తెలియదేముంది, ఇప్పుడు చాలా పాపంలో నిండిపోయినారు. వీళ్ళు ఎంత చండాలులు అయిపోయారంటే, ఇప్పుడు మొన్న ఒకసారి మనం మాట్లాడుకున్నాం, మన ఇండియాలో గేస్ అని ఉంటారు, పురుషులు ప్రేమించుకునేవాళ్ళు. అంతకుముందు ప్రేమ కాదు, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట. లెస్బియన్స్ అని ఉంటారు కొంతమంది, స్త్రీలు ప్రేమించుకోవడం. అంతకుముందు ప్రేమించుకోవచ్చు అనేవారు, ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అంట. చండాలం కదా, అంతకంటే చండాలం అయిపోయారు సొదొమ గొమొర్రా. అందుకని ఏం లేదు, అబ్రాం వెళ్ళి సొదొమని కాల్ చేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తానులే, అప్పుడు మాట్లాడుకుందాం అంటే, అయ్యా 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 ఓమో ఈ దరిద్రుడు అక్కడే పోయి చేరాడే, నేను రుద్రా అన్నా కూడా ఇప్పుడు ఎట్లా రక్షించాలా తన తమ్ముడు కుమారుణ్ణి. ప్రభువా, ఆ సొదొమలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు కూడా కాల్ చేస్తావంటే, అరే బాబు 50 మంది కాదురా నాయన, ఇంకా బేరం పెడతాండి, చాయండి మనకొద్దు. 5 మంది ఉంటే అబ్రా నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను అంటాడు. ఎక్కడున్నారు అక్కడ? 5 మంది ఉన్నారు అక్కడ. 5 మంది కూడా లేరు. బయటకు వచ్చింది ఎవరెవరు? లోతు భార్య, 2 కుమారులు. అమ్మా భార్య వచ్చింది కదరా, బయటకు వచ్చింది కదా తల్లి, రక్షింపబడింది ఆమె. కానీ మధ్యలో 60 కాసులు బంగారం, 600 కాసులు బంగారం గుర్తించి డింగిలు తిరిగింది. ఇంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ పోతే మనకు ఉప్పుతో పనిలే, ఆ తల్లిని గీక్కోవడం, ఉప్పు వేసుకుని తినడమే. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నేను కాపాడతాలే, 5 మంది ఉంటే అన్నాడు. జరిగిన సంగతి మీకు తెలుసు. కానీ లోతు రక్షింపబడ్డాడు కదా అక్కడ. మెఫీబోషెత్ ఏం చెప్పాడు? వాళ్ళ తండ్రి చేసినటువంటి ఉపకారానికి ఒక మనిషి ద్వారా, దావీదు ద్వారా హెచ్చింపబడ్డాడు. మనం నమ్ముకున్న దేవుడు మన పరిచర్యను, మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన నిస్వార్థమైనటువంటి అర్పణలను తీసుకొని మౌనంగా ఉన్నాడే. నా కొడుకును పట్టించుకోవట్లేదే, నా కూతుర్ని పట్టించుకోలేదే, వాళ్ళందరూ కాదు, అసలు నాకేంది ఈ దరిద్రం, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది? తగిన సమయంలో ఆయన మనందరినీ జ్ఞాపకం చేసుకునే వ్యక్తి కనుక, లోతులో ఎవరు కనిపించారు ఆయనకి? లోతు కనిపిస్తే అప్పుడు లోతుతో సహా గంధకంతో వేసి కాల్చేతల పడేసి ఉండేవాడు. లోతు ముఖంలో ఎవరు కనిపించారో తెలుసా? వాళ్ళ పెదనాయనైన అబ్రహాం కనిపించాడు. ఇస్సాకులో కూడా ఆయనే కనిపించాడు. లోతులో కూడా ఈయనే కనిపించాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఉండండి. ఈరోజు మీరు భయం లేకుండా ఉండండి. కష్టాలు అనేవి వస్తాయి, మనిషికి బాధలు అనేవి వస్తాయి. ఆ బాధలు శాశ్వతంగా ఉండవు. ఎందుకంటే అలా మనల్ని మధ్యలో అర్ధాంతరంగా వదిలే ఒక శక్తిని కాదు మనం పూజించేది, ఒక వ్యక్తిని కాదు, ఈ సృష్టికర్తను మనము దేవుడిగా ఆరాధిస్తున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతు రక్షింపబడ్డాడు, బయటికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే చాలా కోపం వచ్చేస్తుంది మనకి. అంతెందుకు, ఇప్పుడు అన్నిటికీ వీడియో ఎదుర్కొంటాడు. రైట్ రా.
ఈడు ఆ గ్రీన్ పార్క్ కాలనీలో గంజాయి కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలిసి కూర్చొని ఉన్నాడు. గంజాయి కొట్టడంలా రాజేష్ ఇడు చూడు తలంచుకుంటున్నాడు వాళ్ళ అన్న, నా కొడుకుని ఏం చేస్తాడు అని. గంజాయి కొట్టే వాళ్ళ దగ్గర ఉన్నాడు వీడు. సంఘ కాపరిగా నేను అటు వెళ్తున్నా పాస్టర్ గారిగా. వీడిని చూసా. వీడెవడో నాకు తెలియదు, అంటే ఇప్పుడైతే తెలుసు, అప్పుడు తెలియదు. చిన్నపిల్లోడే, వాళ్ళు ముదుర్లు, వాళ్ళ దగ్గర గంజాయి కొట్టే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. రైట్ రా అన్న వచ్చాడు. వచ్చి రాంగులో చొక్కా పట్టుకున్నా. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? పేరేంట్రా చెప్పు. పెన్ని. మీ నాయన పేరేంద్రా? రాజేష్. ఏది ఆ కర్రీ రాజేషా? కర్రా రాజేషా? కర్రీ రాజేష్ అంటే సుశీలమ్మ కొడుకు. సుశీలమ్మరా, నువ్వు మనవుడివి. సుశీలమ్మ కొడుకు ఎవరు? కర్రీ రాజేష్. అరే 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 అరే, రాజేష్ కొడుకువా నువ్వు? నీ తండ్రి ఎంత భక్తిగా ఉండేవాడు రా ఈ సంఘంలో. పరిచర్య ఏదన్నా అప్పచెప్పితే కాదనకుండా చేసేవాడు. నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చిందిరా బెనిగా. కానీ నువ్వు ఎప్పుడైతే రాజేష్ కొడుకు అని నాకు చేయబడిందో నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నీ తండ్రి పరిచర్య నాకు జ్ఞాపకం వస్తుంది నిన్ను చూస్తుంటే. పో, ఇంకెప్పుడు అంటే పనులు చేయబాక పో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు కూడా ఒక్కోసారి ఆయన కోపం వస్తుంది మనం చేసే పనులు బట్టి. ఆశీర్వదించబడిన పెద్ద ఒక దుర్మార్గుడు ఉంటాడు, నాకు తెలుసమ్మా. ఎదురు క్వార్టర్స్లో ఒకడు ఉండేవాడు. వాడు యాక్చువల్గా వాడు చెయ్యనటువంటి వాడికి లేనంటూ వాళ్ళ అలవాట్లు లేవు, చేయని పనులు లేవు. వాడు మందు తాగుతాడు, గంజాయి కొడతాడు, బ్లేడ్ బ్యాచ్ అని ఆ బ్యాచ్తో తిరుగుతాడు, పీకలకు వస్తాడు. వాడి మీద మర్డర్ కేసులు ఉన్నాయి. వాడికి ఏం ఉద్యోగం వచ్చిందో తెలుసా? వాళ్ళమ్మ టపక్కన చచ్చిపోయింది, ఆమె రైల్వే ఉద్యోగి, వాడికి రైల్వే ఉద్యోగం వచ్చింది. అప్పుడు నేనేమనుకోవాలా? అనుకున్నాను కూడా, ఏంటి ప్రభువా వీడికి రైల్వే ఉద్యోగం ఏంటి? ఒక హంతకుడికి, ఒక పీకలు కోసేవాడికి, ఒక గంజాయి తాగేవాడికి రైల్వే ఉద్యోగం అంటే వాళ్ళమ్మ నిజంగా చాలా 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 భక్తిపరురాలు. వాళ్ళ తాతగారు వాళ్ళంతా కూడా భక్తిపరులట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీడు దుర్మార్గుడైనా వీడిని మార్చుకునేదానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వచ్చేసాను. మీలో ఎవరైనా, మనలో ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు ఏంటి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా బిడ్డలను పట్టించుకోవట్లేదు, నేను ఎంత పరిచయం చేస్తే నీ సంఘంలో ఎంత త్యాగపూరితమైన కానుకలు ఇచ్చాను, కృతజ్ఞతా కానుకలే ఇచ్చానా, దశంభాగాలే ఇచ్చానా? అబ్రహాం ఇవ్వలేదమ్మా? అబ్రహాం దశంభాగం ఇచ్చాడట. అందుకు కూడా ఆయన కుమారుడైన ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. తమ్ముడు కుమారుడైన లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు, నీ కుటుంబీకులు ఆశీర్వదించబడాలంటే ఓ తల్లులారా, మీరు చేస్తున్న భక్తి సరిపోతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి. నీ భక్తి నీకు విముక్తి ఇవ్వకపోయినా నీ బిడ్డల కంట అది ఆశీర్వాదంగా నిలబడుద్దంట. ఎందుకంటే నిన్ను నీ బిడ్డల ముఖం చూచినప్పుడు నువ్వు జ్ఞాపకం వస్తావట. ఓ తండ్రులారా, నీ పరిచర్య జ్ఞాపకం వస్తుందట, నీ త్యాగం జ్ఞాపకం వస్తుందట యేసయ్యకి. వెంటనే వాళ్ళని మెఫీబోషెత్తుని దావీదు ఎలా దీనదశలో ఉన్నవాడిని రాజా భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టాడో అలా లేపుతానంటున్నాడు. అటువంటి ఆశీర్వాదకు కృప మనందరికీ దేవాది దేవుడు ఈరోజు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం భక్తిపరులమే, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ విడవబడుతున్నాం, దేవునితో మనం ఎందుకు బేరాలాడుతున్నాం? నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, ఇదిగో కృతజ్ఞత కానుకంటే మా అబ్బాయికి నువ్వు 1,00,000 రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తే
నేను 100 రూపాయలు కృతజ్ఞత కానుక వేసుకుంటా యేసయ్యా. ఇదా బేరం పెడతావా నువ్వు యేసయ్యకి? నువ్వు కొనగలవా నువ్వు యేసయ్యని? ఇంతకాలం అమాయకత్వంతో నువ్వు అలా చేసేవేమో. ఓ నా ప్రియకుమార్తె, పుట్టుకతో క్రైస్తవురాలుగా పుట్టావు, క్రైస్తవుడిగా పుట్టావు. ఎదిగి పెద్దయ్యే కొద్దీ దేవుని భక్తిలో కూడా ఎదిగావు. కానీ ఆఖరిలో పడిపోయావు. నువ్వు ఒక అన్యురాలిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ అన్య దేవతలను కొలిచే ఆ అన్యురాలు నీ జీవితంలోనికి వచ్చింది. ఇక ఆ రోజు నుంచి నీలో శాంతి లేదు. ఓ ప్రియకుమారుడా, సమాధానము లేదు. నీ కుటుంబానికి ఆశీర్వాదము లేదు. ఎందుకంటే నువ్వు చర్చికి పోదామంటే ఆమె గుడికి పోదామంటుంది. నువ్వు కానుక వేద్దామంటే ఆమె కొబ్బరికాయ కొడదామంటుంది. నువ్వు బొట్టు తీసే తల్లి అంటే ఆమెమో 3 బొట్లు పెడుతుంది. ఇక నీ బతుకులో సంతోషం ఎక్కడా? నీకు బిడ్డలు పుడితే నువ్వేమో ఇస్సాకు, యాకోబు, మోషే ఇటువంటి పేర్లు సెలెక్ట్ చేస్తే అన్యురాలైన నీ భార్య భయంకరమైన ఆ అన్య దేవతల పేర్లు సజెస్ట్ చేస్తుంది. వచ్చిందిగా. ఆ వయసులో నువ్వు ఇన్ని ఆలోచించలా. ఇంట్లో పెద్దలు చెప్పినా ఆలోచించలేదు. ఇప్పుడు పోరును ఏడుస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేయగలడు? నిన్ను ఎలా ఆదుకొనగలడు? ఎందుకు ఆదుకొనాలి? గమనించండి. కొన్ని స్వయం కృపరాతాలే మన అభివృద్ధి ఆగిపోవడానికి కారణం. ఓ తల్లిదండ్రులారా, ఒక్కసారి మీరు కూడా ఆలోచించి ప్రభువుని అడగండి. ప్రభువా, ఇక మీదట నా భక్తిని, నా విశ్వాసాన్ని, నా పరిచర్యను, నా యొక్క నిస్వార్థమైన కానుకలను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానే కానీ నువ్వు మర్చిపోయావని నేను ఎప్పుడు నిష్ఠూరాలు ఆడన్నాయినా. తగిన సమయంలో ఒకవేళ ఆ వైభవాన్ని నేను చూడక ఈ లోకం నుండి నేను తప్పించబడిన నా బిడ్డలను కానీ బిడ్డలను కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నా పరిచర్ని బట్టి, నా యొక్క భక్తిని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి అని నమ్ముతున్నాను. కనుక ప్రభువా, ఇప్పటి నుంచి ఇంకా నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను. నీకు ఇష్టమైతే దాని ప్రతిఫలాన్ని నేను చవి చూస్తాను. లేదా నా బిడ్డలను మాత్రం వదలేద్దయ్యా. నా బిడ్డల్ని నాయనా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అభివృద్ధి దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అంగలార్చండి. ఇదే అనుకూల సమయము. దేవుడి నీ ప్రార్థన ఆలకించి నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని ఆయన సంతోషము కలిగించిందిగా. ఆ పశ్చాత్తాపము నువ్వు అడిగింది ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగు. ఇప్పుడు ఉద్యోగములు లేవు బిడ్డలకి. ఎందుకని లేవని ఇంతకాలం ప్రశ్నించుకుంటున్నావేమో. నీ భక్తిలో, నీ హృదయపూర్వకమైనటువంటి సమర్పణ కానుకల్లో, విశ్వాసంలో పద్ధతి లేదు. ఏదో వస్తున్నావు ఆదివారం కదా అని వెళ్ళిపోతున్నావు. నీకు అప్పచెప్పబడిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నావు. సంఘములో, దేవుని మందిరంలో ఒక పని ఉంది అని దైవజనుడు ప్రకటన చేస్తే నువ్వు నిర్లక్ష్యంగా ఆ సమయానికి ఆ పనికి రాకుండా ఎక్కడో లోకంలో పడి కొట్టుకులాడుతున్నావు. జ్ఞాపకం చేసుకో ఒకసారి. అలాంటి పనులు చేసేవేమో. ఇక మీదట ఈ సంఘము నాది, ఈ మందిరము నాది, దీని బాధ్యత నాది. నా దేవుని మెప్పించే వాడిగా
ఈ సంఘ పరిచర్యలో నేను పాలు పంచుకుంటాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవా, మీరు చెప్పమన్న మాటలు నేను చెప్పానయ్యా. మీరు నాకు నేర్పించిన మాటలు నేను నేర్చుకున్నాను, నీ బిడ్డలకు నేర్పించాను. అశక్తుడును నాయన, ఎన్నికలేని వాడను. ఒకప్పుడు మందిరమన్నా ఆరాధనన్నా ఆమర దూరం పారిపోయేవాడిని నా తండ్రి. ఈరోజు నీ సన్నిధికి రావాలంటేనే ఒక ఆశ, ఒక సంతోషం. ఈ సన్నిధిలో గడపాలంటే ఎంతో ఉత్సాహము. నన్ను ఇంతగా మార్చుకున్నావే. ఇదిగో నాయనా, ఇక్కడున్న కన్న తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి అంగలారుస్తున్నారు నా తండ్రి. ప్రభువా, ప్రభువా, మా బిడ్డల్ని కాపాడవా, మా బిడ్డల్ని అభివృద్ధి చేయవా, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునవా అయ్యా. శారీరకంగా ఇహలోకములో బిడ్డల్ని పొందే భాగ్యము లేకపోయినప్పటికీ నాకు ఇందిరకు ఇదిగో ఇంతమంది బిడ్డల్ని నాకు ఇచ్చావే. ఎంతమంది బిడ్డలు, వీరిని మీరు చూసినప్పుడు నేను ఇందిర వాళ్ళ ముఖాల్లో కలపడాలా తండ్రి. మమ్మల్ని బట్టి మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎవరిని వదిలివేస్తున్నా తండ్రి. అదే మాకు గొప్ప భాగ్యముగా నేను నీ సేవకురాలు నా తండ్రి భావిస్తాం. నేనేదో వెండి బంగారాలు అడగటం లేదు, ధన ధాన్యాలు నేను కోరుకోవటం లేదు. నీవిచ్చిన నాకు ఇచ్చిన ఈ బిడ్డలు సంతోషంగా ఉండాలి, వారి బిడ్డలు సంతోషంగా ఉండాలి, వీరందరూ ఆశీర్వదించబడాలనే నా తపన నాయన, నా తపన. అయ్యా, ఒక్కసారి ఈ బిడ్డల మీద నీ కను దృష్టి వచ్చినప్పుడు నేను నీ సేవకురాలు, మేము కనబడితే చాలు, నీకు వాళ్ళని దాటి వెళ్ళవు నాయనా. ఎందుకంటే ఎన్నిక లేని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టావు కదా ఆయన. నాకంటే ఉన్నతమైన స్థాయి ఈ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా తండ్రి ఈ సేవలో ఇంకా బలముగా ముందుకు సాగిపోవటకు శారీరక ఆరోగ్యం దయచేయండి. ఈరోజు నిజంగా నిలబడలేని స్థితి నాయన నాది. ఈ కాలు ఎంతగానో నన్ను వేధిస్తూ ఉన్నా, ఇంతసేపు నన్ను నిలబెట్టుకున్నావంటే నీ మహిమ నాలో ఉంది నాయన. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. దీనులైన ఈ బిడ్డలు నా బిడ్డలు, మీరు నాకు ఇచ్చిన బిడ్డలు అంటారు. శారీరకంగా నేను కనకపోయినా ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు నాయన. ఆత్మీయంగా ఆహారాన్ని పోషించుకుంటున్న బిడ్డలయ్యా. ఏ ఒక్కరు దిగులుగా ఉండకూడదు. ఆన్లైన్లో కూడా నా తండ్రి నేను ఇద్దరంటే ప్రేమించే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. వాళ్ళని కూడా వదలొద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి చేయి పట్టుకో, ఎవరిని దాటి వెళ్ళదు. రక్షణ అంటే నిర్లక్ష్యం చేస్తున్నారేమో నాయన. ఒక్కసారి వాళ్ళకు అవకాశం ఇయ్య నాయన. నీ ఉగ్రత వారి మీదకి రానియద్దు తండ్రి, నీ ఉగ్రత వారి మీదకి రానియద్దు. నా బిడ్డలందరినీ నా తండ్రి ఎవరు విడిచిపెట్టకుండా అందరూ నా తండ్రి నిత్య రాజ్యంలో ప్రవేశించాలని నా తపన, నా ఆశ నెరవేర్చుతారని కోరుకుంటూ, నమ్ముతూ నాయన మరొకసారి ఈ వాక్యము ద్వారా బిడ్డలను బలపరిచి, నన్ను బలపరిచి, మా అందరికీ ఒక ఉపయోగకరమైనటువంటి నాయన వర్తమానం మీకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరు లేరని, ఎవరు రారని, ఒంటరిగానే కుమిలిపోతున్నావా? ఎవరు లేరని, ఎవరు రారని, ఒంటరిగానే కుమిలిపోతున్నావా? కరుణ చూపు దేవుడు
మరపురాని ప్రేమతో కరుణ చూపు దేవుడు మరపురాని ప్రేమతోని సుందరమున్నాడు చూడు నీ సుందరమున్నాడు ఆమె అతడే నా యేసయ్యా పాడదాం అతడే నా ప్రియ యేసయ్యా అతడే నా యేసయ్యా అతడే నా ప్రియ యేసయ్యా ఎవరు రేరని ఎవరు రారని ఒంటరిగానే కుమిలిపోతున్నవా ఒంటరిగానే కుమిలిపోతున్నావా ఎవరు లేరు నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టారని కుమిలిపోతున్నావేమో కరుణ చూపు దేవుడు మరుపు రాని ప్రేమతో దేవునికి స్తోత్రం నిన్నెప్పుడు ఒంటరిగా వదలడు తల్లి ఈ మదర్స్ డే రోజున ఈ వర్తమానం విన్న నీకు ఒక సంతోషకరమైన నిన్ను బలపరిచే వాక్యమే దేవుడు ఇచ్చాడని నేను విశ్వసిస్తున్నాను డే మదర్స్ డే అయినా ఓ ఫాదర్స్ ఓ ఫాదర్స్ మీరు కూడా బలపరచబడ్డారు మన యొక్క భక్తిని బట్టి అంట మన బిడ్డలు అన్నా ప్రసాద్ అన్న పసిగాడిని ఇట్లా చూస్తే వాడు కాదన్నా నువ్వు కనిపిస్తావు యేసయ్యకి దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా మరి కృష్ణారావు అన్న సంగతి ఏందో నాకు అర్థం కావట్లా ప్రవీణ్ గాడి ముఖంలో ప్రదీప్ గాడి ముఖంలో నువ్వు కనిపిస్తాడా దేవుడు నీ ముక్కట్లు మాత్రం ప్రదీప్ గాడికి బాగా వచ్చినాయి దేవుడికే కాదు నాకు కనిపిస్తుంటాడు ఆడు మా కృష్ణారావు మామలాగే ఉన్నాడు ఈయనని కానీ మన భక్తిని బట్టి అంట వాళ్ళ ముఖాల్లో మన ముఖం కనపడాలంట ఇప్పుడు దాకా లేదాము ఇక మీదట అలా చేద్దామన్నా వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా మంచిది కృతజ్ఞత కానుకలు సమర్పించుకునే వారు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే త్వరగా రండి త్వరగా కానుకలు కూడా సేకరించుకొని త్వరగా ప్రార్థన చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంకే త్వరగా ఏంటి నేను చెప్పను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఉంది స్తోత్రం అనుకోని రీతిగా బాక్సులు వేయండి అనుకోని రీతిగా నిన్నటి నుంచి ఎండ బాగా తగ్గింది కదా తీవ్రత తగ్గింది అంత మాత్రం సంతోషించబాకండి పోని మళ్ళీ పెరుగుద్దట ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా కృపగల దేవా నీ ప్రియకుమార్తెలిద్దరూ వారి జీవితాల్లో మీరు చేసిన అద్భుతాల గురించో లేకపోతే మీరు వారికి ఇచ్చిన ఆకస్మిక ఆర్థిక ఆదాయంలో దశంభాగ రూపంలోనో లేకపోతే నెలసరి జీతంలో దశంభాగ రూపంలోనో సమర్పించుకున్న ఈ కానుకలను మీరు అంగీకరించి స్వీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం వారికి దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి ఆమేన్ కానుకలు సమర్పించుకుందాం తల్లి
ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు ఏవి లేవు. మరి మన శుక్రవారం మాత్రం ఎవ్వరూ రాలేదు. ఒక 10 మంది మాత్రం వచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు. శుక్రవారం ప్రార్థనకి మీకు అనుకూలంగా ఉంటుందని సాయంత్రం పూట చల్లగా అమ్మ శిరీష, సరే తల్లి. కనుక శుక్రవారం ప్రార్థన రాని వాళ్ళు చేతులు ఎత్తుతారా? రెగ్యులర్గా వస్తూ రాని వాళ్ళు. ఏమైంది నీకు? అమ్మ లేకపోతే దేవుడు ఉన్నాడు కదా. అంటే అక్కడ ఒక్కడ తిడితే అన్నం ఒక మెతుకు పట్టుకుని చూస్తున్నారు. ఇప్పుడు నీకు ఇచ్చా మాధవ్ స్టడీ అయిపోయింది. అట్లాగే మా శేషు కూడా అట్లా అందరినీ తట్టుకూడదమ్మా. ఎవరో క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఒకరికి చొరకేస్తే చాలు. రండి తల్లులాగా. ఒక గంట కూడా నిజంగా ఏంటమ్మా నీకు ఏం పనమ్మా మీకు ఇంట్లో? నువ్వెందుకు రాలేదమ్మా? ఎగ్జామ్స్ అంట. ఒక గంటలో ఇక్కడ ఇరగదీసేది ఏం లేదు అక్కడ. మీరేమో ఆ ఎగ్జామినేషన్ ఫోబియా పెట్టుకొని కంటికి కడివారు కారుస్తుంటారు ఇళ్లలో. వాళ్ళకి ముందు నేను ఎగ్జామ్ బాగా రాయడం కాదు, ఆ భయం తీసేదేవా అని ఏడుస్తుంటాను నేను అక్కడ. ఇవకైతే అసలు జ్వరం వచ్చేస్తుంది, జలుబు వచ్చేస్తుంది. సన్నిధికి వచ్చి ఒక గంట కానీ ఉండుంటానా నువ్వు? అసలు గుర్రంలాగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేదాన్ని. మీ నాన్న కూడా అవసరం లే. ఇంకా వస్తావా రేపు శుక్రవారం? మంచి తల్లి. చివరి ప్రార్థన చేసుకుందాం. మన బాబీ, మన సంఘ బిడ్డ, యవన కుమారుడు బాబీ వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ అంట శిరీష. ఆ తల్లికి కూడా గర్భవతిగా ఉందంట, 3వ నెల. ప్రార్థన చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టులో ఈ శిరీషను కూడా చేరుద్దాం. ఎవరెవరు ఇప్పుడు మనకి? ప్రేమ, తర్వాత తేజస్సు, ప్రియా, ఎవరు? పండు. నేను చెప్పేది ప్రెగ్నెన్సీ గురించి అయ్యా, గర్భవతుల గురించా? ఏమా తన పండన గురించి చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? పండన గురించి చేయండి అమ్మా. ప్రతిరోజు మీరు చేయండి మన సంఘ ప్రార్థన. ఇక్కడ ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం కాదు, శుక్రవారం కాదు. మీ వ్యక్తిగత ప్రార్థనలు ఎంతో బలపరుస్తాయి అన్నని. ఎందుకంటే ఆయన స్థితి మంచిది కాదు. మొన్న ఆ హ్యాండ్ కూడా తీసేశారు. చాలా బాధేసింది. వీడియో కాల్లో చూశాను నేను. ఇక్కడికి తీసేశారు ఈ హ్యాండ్, ఈ చొక్కా లోపలికి తీసేశారు. మరి ఏం చేస్తాం? సజీవుడిగా ఉన్నాడని సంతోషపడేదా? అంత ఆరోగ్యవంతుడిగా ఉండేవాడు, సన్నగా ఉంటాడు. నాలో ఒక 3వ వంతు ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, షుగర్ గిగర్ ఏం లేదు. మరి ఎందుకు ఇలా తయారైందో ఏంటో నాకు అర్థం కాలేదు. కొంత స్మోకింగ్ అలవాటు ఉందిలే, స్మోకింగ్ వల్లే ఇది వచ్చిందని చెప్పారంట డాక్టర్స్. కనుక స్మోకర్స్ ఉన్నారా ఎక్కడైనా? స్మోకర్స్ ఎవరైనా? ఏ శ్రీకాంత్, స్మోక్ చేస్తావా నువ్వు? లేదు కదా, నువ్వు అలాంటి కాదులే. ఇంకక్కడ వరండాలో ఎవరన్నా దాంకొని ఉన్నాడు, ఎవడు రావాడా? స్మోక్ చేస్తే మా పండుగ మీరు జాగ్రత్త. పండుగ గురించి బాగా చేద్దాం, ఈరోజు కూడా చేద్దాం, సరేనా? తలలు వంచండి తల్లి. అమ్మా పెద్దమ్మాయి, నేను చేస్తానులే. ఇంతమంది పెట్టేస్తే వాళ్ళకి గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్తాను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కనికరపూరుడా, కృపగల దేవ, జీవం గల తండ్రి, ఇదిగో మేను మాసంలోని 2వ పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధనను ఇంతవరకు మా అందరికీ ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయచేసి లేచి నుంచుందామా? ప్రార్థన అనంగలోనే ప్రార్థన కూడా లేచి నుంచోకుండా రిలాక్స్డ్గా కూర్చొని ఉంటున్నారు. స్తోత్రం. ప్రార్థనలో దయచేసి నిద్రపోవాకండి. కొంతమంది ఈ ప్రార్థన కూడా ఉపయోగించేసుకుంటారు. యేసయ్య, ఈ నిద్రమత్తున్న నా తండ్రి ఈ బిడ్డల్లోంచి వదలగొట్టండి.
నాలో కూడా ఉన్న నిద్రమత్తుని తొలగించమని కోరుకుంటున్నాను. నా ప్రభువా, ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో, ఈ యొక్క ప్రత్యేక ఆరాధనలో సంఘంతో మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డలతో కలిసి ఇంత స్వతంత్రంగా, ఇంత ఆనందంగా, నా కన్న బిడ్డలతో కంటే ఎక్కువగా ప్రేమించి ఇంత సంతోషంగా గడిపే స్థితిని నాకు నీ సేవకురాలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మేము కొంతకాలం ఉంటాము, మా పరిచర్య మీరు మాకు అప్పచెప్పింది మేము దాటుకొని వెళ్ళిపోతాం. కానీ అయ్యా, ఈ బిడ్డల ముఖాల్లో నేను బ్రతికున్నప్పుడు, నేను లేనప్పుడు కూడా నన్ను చూచి నా పరిచర్య అంటే నేనేదో పెద్ద పరిచర్య చేసిన వాడిని నేను గొప్పలు చెప్పుకోవట్లేదు నాయన. నా చిన్న పరిచర్యను, నా చిన్న ఈ విధేయతను, నా చిన్న ఆశ, ఈ యొక్క ఆశ, పరిచర్య అంటున్న ఆశను చూసి ఆ బిడ్డల్లో నన్ను జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేయండి, వారిని దీవించండి, వారిని హెచ్చించండి. ఇదిగో ఆ సంఘము వల్ల, ఆ సంఘ ప్రార్థన వలన, ఆ సంఘములో సహవిశ్వాసులు మా దైవజనుడి ప్రార్థన వలన మేము అభివృద్ధి చెందామనే సాక్ష్యం చెప్తే చాలు నాయన. అంతగా మీరు నా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని హెచ్చించమని కోరుకుంటున్నాను. అయ్యా, ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో పండన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, పండన్నను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన. ఒక్కసారి నాయన ఆ బిడ్డను, ఎస్ మై లార్డ్, నాకంటే పెద్దవాడైనా నాకు స్నేహితుడిలాగా ఉండేవాడయ్యా. నా బాధలన్నీ, కష్టాలన్నీ పంచుకునేవాడు, తనకున్న కష్టాలన్నీ నాతో చెప్పుకునేవాడు. ఈరోజు ఒక చెయ్యి లేకుండా అయిపోయింది. అది కాకుండా నాయన ఆ మహమ్మారి రోగము ఇంకా లోపల 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 అతన్ని తినేస్తూ ఉండగా, నా ప్రభువా అతనికి దీర్ఘాయుష్నుంచి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోండి. కేవలం నీ నామ మహిమార్థమే పండనకు శాశ్వతమైన స్వస్థత కలుగునుగాక. నా ప్రభువా, సంఘమంతా కలిసి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి నాయన. సహాయం చేస్తున్న కుటుంబ సభ్యులు, మా వదిన గారికి, కుమార్తెకు, కుమారుడికి కూడా శారీరకంగా, మానసికంగా బలం దయచేయండి. ఆర్థికంగా ఎంతో అవసరాలు ఉన్నాయి కనుక ఆర్థికంగా కూడా వారిని బలపరచండి. అలాగే పెద్దమ్మాయి ఆంటీని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వయోభారంతో ఆ బిడ్డ నాయన నడవలేకపోతుంది, ఆ ఎముకల్లో బలహీనత ఉంది నాయన. మరి అనిల్ని చూసుకునేవారు ఎవరు అన్న ఒక దిగులుతో ఆ బిడ్డ ఉంది కనుక పెద్దమ్మాయి ఆంటీకి సత్వరమే శాశ్వతమైన స్వస్థత అనుగ్రహించబడునుగాక. యేసయ్యా, బిడ్డ నీ మందిరానికి తిరిగి యథావిధిగా వచ్చి మా అందరితో కలిసి సంతోషంగా ఆరాధించే ఒక దినాన్ని ఆ బిడ్డ చూచునుగాక. అనిల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మందిరానికి రావాలన్న ఒక ఆసక్తితో ఉన్న అనిల్ని దీవించి మందిరానికి నడిపించుకోమని కోరుకుంటున్నాను. అలాగే ప్రియ కుమార్తె శిరీషాని జ్ఞాపకం చేసుకునండి. 3వ నెల గర్భవతిగా ఉన్నటువంటి శిరీషాను, అలాగే తేజస్సును, ప్రియాను, నా తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే ప్రార్థన చేయగా చక్కని సంతానాన్ని ఇచ్చినటువంటి ఆయన కుసుమ, అలాగే నాయన సుందరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారిద్దరికీ నా తండ్రి మీ కృపలో గర్భఫలాలుగా ఇచ్చినటువంటి కుమార్తెలను దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి కృపాను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నా తండ్రి శిరీషాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రభువా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌజన్యాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. మీ యొక్క పరిశుద్ధ అగ్నిని ఆ బిడ్డల్లో ప్రవేశించండి, ఆ గర్భాల్లో ప్రవేశించండి నాయన. ఉన్న ఆటంకాలను, అడ్డంకులను, శోధలన్నిటినీ మీ యొక్క పరిశుద్ధ అగ్నితో శుద్ధీకరించి వారు గర్భవతులు అవడానికి పరిస్థితులన్నీ అనుకూలపరచమని కోరుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ క్షేమముగా ఈ సన్నిధికి తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ఎవరికి ఎక్కడ ఏ ఎండ దెబ్బ, వడదెబ్బ, ఈ యొక్క ఎండల వలన ప్రమాదకరమైన స్థితి రాకుండా మీ చల్లని రక్షణ హస్తపు నీడలో భద్రపరిచి మమ్మల్ని నడిపించండి. అలాగే నా ప్రభువా, నా దేవా, ఇదిగో కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే సంఘ కానుకలు సమర్పించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క నాయన అర్పణను మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలం, ఆశీర్వాదము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే నా తండ్రి
ఒక్కసారి నీ సన్నిధిలో నిలబడగలిగినటువంటి నాకు మీరు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఈ యొక్క ఎడమకాలి మోకాలు అస్సలు పనిచేయలేదు నాయన. కానీ ఇంతసేపు నిలబెట్టుకున్నారంటే మీరే నాయన, మీ శక్తే నాలో ఉంది కనుక, ఉంచారు కనుక నిలబడగలిగాను. యేసు నామములో ఆ యొక్క మోకాలు నొప్పి శాశ్వతంగా స్వస్థత కలుగునుగాక. నా ప్రభువా, నా దేవా, నా నోటి మాటలను, ఆశీర్వచనాలను, నా యొక్క విజ్ఞాపనలను, నా మొరలను ఆలకించి నీ బిడ్డలందరినీ దీవించి రక్షించి కాపాడమని, అక్కడక్కడ చెదురున్న మా అందరి బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులందరికీ కూడా శాంతియు, సమాధానము, సంతోష సమృద్ధులతో అందరినీ అభిషేకించమని కోరుకుంటూ, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు డోనే జార్జ్ నా తండ్రి, అలాగే జోసెఫ్ కరుణాకర్, నా ప్రియ సహోదరి, నా తండ్రి, నా చెల్లి జయసుందరిని, బంటమ్మను, సురేష్ను, చరణ్ను జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా చరణ్ యవ్వన బిడ్డ నాయన, ఎదుగుతున్నాడయ్యా. హైదరాబాదు పట్టణంలో వాడు చదువుకుంటున్నాడయ్యా. లోకం వైపు, లోకాశల వైపు ఆకర్షితుడు కాకుండా నీ వైపు చూస్తూ నీ కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉందన్న భయంతో, భక్తితో నీకు ఇష్టమైన బిడ్డగా ముందుకు సాగిపోవటకు చరణ్ని ఆశీర్వదించమని, రాబో కాలంలో చరణ్ని నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని కోరుకుంటూ, అలాగే నాయన నా తమ్ముడు కుమారుడు గురు ఒక చక్కని గృహాన్ని మీ ద్వారా గృహాన్ని బహుమతిగా పొందాడు. ఆ గృహంలో ఆ బిడ్డ నివసిస్తూ ఉండగా ఇంత మునుపటి కంటే ముఖ్యమైనటువంటి అధికమైనటువంటి ఆశీర్వాద కృపలతో ఆ బిడ్డలను దీవించమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవెలతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. ఆయన దినాహారం నేడు మాకు దయచేయము, శోధనలోకి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద రుమారించుము దేవా. రమ్మర ప్రేమ వర్షము రుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.